నా కూతురు వదలండి. అమ్మా నా చెల్లి మీద చెయ్యేస్తే ప్రాణం తీస్తా. ఏయ్! అమ్మా అమ్మా ఆగమ్మా ఆగమ్మా. అసలు ఎవరమ్మా నువ్వు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? అసలు మీరంతా ఎవర్రా? ఎందుకు నా చెల్లెల్ని లాక్కెళ్తున్నారు? అమ్మా ఎవరు వీళ్ళు? అప్పుల వాళ్ళందరికీ వారం వారం డబ్బులు కడుతూనే ఉన్నాగా, కొత్తగా వీళ్ళెవరు? మీ అన్నయ్య నా ఒంట్లో బాగోలేనప్పుడు వీళ్ళ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడటే. వీళ్ళు ఇన్ని రోజులు ఆగి ఒక్కసారిగా ఇదిగో ఇలా ఇంటి మీద పడ్డారే. డబ్బులు లేవు, తర్వాత కడతామన్నా కూడా వినకుండా మీ చెల్లిని తీసుకెళ్ళిపోతున్నారే. ఏంటి, మా అన్నయ్య మీ దగ్గర అప్పు తీసుకుంటే మాకు చెప్పాలి, లేదంటే మాకెలా తెలుస్తుంది? మాకు చెప్పకుండా దాచి తప్పు చేసిందే మీరు. మా చెల్లెల్ని తీసుకెళ్లాలనుకుని ఇంకో తప్పు చేస్తున్నారు. ఎలా కనిపిస్తున్నావురా మీ కంటికి? మీ ఇష్టానికి మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? చంపేస్తా. చూశారా? అప్పు అడిగినప్పుడు అమ్మా బాబు అని కాళ్ళు పట్టుకుంటారు. అప్పు తీర్చమంటే తిరిగి మనల్ని తప్పు పడతారు, చంపేస్తామని వార్నింగ్లు ఇస్తారు. ఏమ్మా, మగరాయిల్లా ఆటో తోలుకుంటూ ఈ కుటుంబాన్ని పోషిస్తుంది నువ్వేగా? అంత రోషం ఉన్నదానివే అయితే మా డబ్బులు మాకు కట్టు. బాబు, ఏదోటి చేసి నేను ఇస్తానయ్యా. మా పరువు తీయొద్దు. అందరి ముందు ఇలా చేయడం న్యాయం కాదయ్యా. నీ కూతురొచ్చి మా వాళ్ళ మీద చేయి చేసుకున్న తర్వాత ఇక ఆగే సమస్య లేదు. మా డబ్బు మాకివ్వాలి, లేదంటే నువ్వో లేదంటే నీ చిన్న కూతురో ఇదిగో ఇదో ఎవరో ఒకరు మా ఇంటికి వచ్చి పని చేయాలి. రే అమ్మా విజయ, ఆగమ్మా. వాళ్ళకి నేను ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటాను. నువ్వెందుకమ్మా ఆవేశపడుతున్నావు? ఇప్పటికిప్పుడు వాళ్ళు డబ్బు కావాలి అంటే మనం ఎక్కడి నుంచి తీసుకొస్తామే? నువ్వు వెళ్ళిపో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. మిమ్మల్ని కష్టాల్లో వదిలేసి ఎలా వెళ్తాననుకుంటున్నావమ్మా? కష్టాలలో ఉన్నామని లేనిపోని కష్టాలు నువ్వు తెచ్చుకుంటావా? ఎందుకే నీకు అర్థం కావడం లేదు? ఇప్పుడు వాళ్ళు అడిగిన డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మా బాధలేమో మేం పడతావు. అత్తగారింటికి వెళ్ళావు, సంతోషంగా ఉన్నావు. నీ పాటికి నువ్వు ఉండమ్మా. ఇవన్నీ నీకేం వద్దు. అత్తారింటికి వెళ్ళగానే ఆడపిల్లకి పుట్టింటి బాధ్యత తీరిపోతుందమ్మా. ముందు పుట్టిల్లు, తర్వాతే అత్తిల్లు. అంతలా పుట్టింటి మీద ప్రేమ ఉంటే మా డబ్బులు మాకు పడాయి.
ఆ తర్వాత మాట్లాడు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇదే మాట చెప్తారా మీరు? మైక్రో ఫైనాన్స్ల పేరుతో పేదవాళ్ళ రక్తం పీల్చుకుంటున్నారని ఇప్పటికే అందరికీ తెలుసు. లేదు, మేము ఇలాగే ఉంటామంటారా? రండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం, అక్కడే మాట్లాడదాం. చూడండి, మీ డబ్బు ఎగ్గొట్టడం మా ఉద్దేశం కాదు. మా అన్నయ్య అప్పు చేశాడు అంటే మేము చేసినట్టే. మీ డబ్బుల్ని అనా పైసాతో సహా తీరుస్తాం. అలా అని ఇప్పటికిప్పుడు ఇంటి మీదకొచ్చి మా డబ్బు కట్టాలంటే మేము కట్టలేం. మరెప్పుడిస్తారు? మీరు ఎప్పుడో ఇచ్చిందాకా మేము ఎదురు చూడాలా? మా వల్ల కాదు. మీ డబ్బు మీకు ఇప్పుడే కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం. లేదు, మాకు కొంత టైం ఇస్తామంటే మనం మాట్లాడుకుందాం. ఒసే విజయ, నువ్విందులో కలగజేసుకోవద్దే. నువ్విప్పటి వరకు మాకు చేసింది చాలు. ఇక ఇంటికి పో. ఎలా వెళ్ళమంటావమ్మా? మొన్న పెళ్ళైన తర్వాత అది నా ఇల్లు. అప్పటి వరకు ఈ ఇల్లే కదా నా ఇల్లు. నా ఇల్లు కష్టాల్లో ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోమంటావా? నా వల్ల కాదమ్మా. అత్తింట్లో ఉంటే పుట్టింటిని వదిలేస్తానా? మీరు బాధల్లో ఉంటే నేను సుఖంగా ఉంటానా? కష్టమైన సుఖమైన మనదే అమ్మా. ముందు మనం, తర్వాతే ఎవరైనా. మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాను కదా, వెళ్ళండి. ఇస్తానంటే ఎప్పటికిస్తావు? ఎంత టైం కావాలి? ఎలా ఇస్తావు? ఎలా ఇస్తాను అనేది నీకు అనవసరం. ఇస్తానని చెప్తున్నాను కదా, తల తాకట్టు పెట్టైనా మీ అప్పు తీరుస్తాను. మా అన్న అప్పు చేస్తే నేను చేసినట్టే. మా అన్న మాట ఇస్తే నేను ఇచ్చినట్టే. మా అన్న భౌతికంగా మాత్రమే ఇంట్లో లేడు, కానీ నా రూపంలో ఎప్పుడూ ఈ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. మాకు రావాల్సిన అసలు 5 లక్షలు, 2 రూపాయలు వడ్డీ. ఇప్పటికీ 2 సంవత్సరాలైంది. అసలు వడ్డీ కలిపి 7 లక్షలు. చెప్పమ్మా, అంతా కలిపి ఎప్పుడిస్తావు? ఎప్పుడిస్తావంటే మాట్లాడవే. రోజుకు 2000 చొప్పున ఇస్తాను. రోజుకి 2000 ఇస్తే అసలు వడ్డీ కలిపి మా అప్పు తీర్చడానికి ఏడాది పడుతుంది. ఒక్కరోజు మిస్ అయినా ఈసారి మేము వచ్చేది ఈ ఇంటికి కాదు, మీ అత్తోరింటికి. రేయ్ రండిరా.